అలాగుండండి. అదే వెరీ గుడ్ సూపర్. నిజం చేస్తే బాగుంది కదరా. ఒకసారి చెల్లిని రమ్మని ఒకసారి అంతలే. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా మా అను తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. నేను ఆల్రెడీ చూశారు కదండి, ముగ్గురు అన్నయ్యలు చెల్లితో సరదాగా ఫోటోషూట్ అంటే శివరామరాజు సాంగ్లోని పాటకి వాళ్ళు ఫోటోషూట్ తీసుకొని చెల్లికి గిఫ్ట్లా ప్రజెంట్ చేశారు ముగ్గురు అన్నయ్యలు. అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ వీడియో. ఈ వీడియో అయితే ఉదయం నుంచి రాత్రి వరకు మేము ఎలాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఆ వీడియో అండి, చూడండి. మార్నింగే మా అను తల్లి స్నానం చేసిన తర్వాత ఇంకా మా శ్రీని అలా తలదూగుతున్నాడండి, చిక్కులో విప్పుతున్నాడు అనమాట. మా జయ ఒకవైపు, మా చెల్లి అంటే మా తోటికోడలు ఒకవైపు వంటలు అవి అన్నీ చేస్తుందనమాట. వాళ్ళ మేనల్లుడు అండి, మా జయ వాళ్ళ మేనల్లుడు. అను వాళ్ళ మావయ్య కొడుకు అనమాట. కార్తీక్ విష్ చేస్తున్నాడు అక్కడ. ఇదిగోండి ఇక్కడ అన్ని వస్తువులన్నీ ఉన్నాయి కదా, తయారవుతుంది అనమాట అను తల్లి. అలా సరదాగా తీసాను వీడియో. అందరూ ఒకవైపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫోన్లోని విష్ చేస్తున్నారు అనుకి. మా అత్తయ్య గారు, అలాగే అమ్మమ్మ, అత్తలు, మేనత్తలు అందరూ కూడా విష్ చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ తయారవుతుంది. ఇదిగోండి పెదనాన్న దగ్గరికి విష్ అదే బ్లెస్సింగ్స్ తీసుకోవడానికని వచ్చింది. వాళ్ళ పెదనాన్నగారి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. మావి పక్కనే ఉంటాయండి హౌసెస్, గ్రూప్ హౌస్ అనమాట మాది. ఫస్ట్ ఫ్లోర్, ఈ 4 హౌసెస్ ఒక దగ్గరే ఉంటాయి. మావి గారేనండి ఇవి. మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట. పిల్లల చదువుల రీత్యా ఇక్కడికి వచ్చాము మేము. 2002లో వచ్చాం అనమాట. అప్పటి నుంచి అన్నేడి ఇక్కడే ఉంటున్నాం మేము. ఎందుకంటే మా శ్రీను ప్రవీణ్ వాళ్ళతోని ఫోటో అక్కడ ఇక్కడ వెళ్తున్నారు, టెంపుల్కి వెళ్తున్నారండి. అన్నయ్యలతో చెల్లి వెళ్తుంటే అలా వీడియో అనమాట. ఇదిగోండి వెళ్తున్నారు. ఎక్కడంటే గోపాలపట్నం శివాలయం ఉందన్నమాట అక్కడ. అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. పంచులు కట్టుకొని వాళ్ళంతటి వాళ్ళే ఇంట్రెస్ట్గా చెల్లి బర్త్డే అని చెప్పి మార్నింగే లేచి, ఎప్పుడు అసలు ఎర్లీ మార్నింగ్ లేగరనమాట. అలాంటి లేచిపోయి స్నానాలు చేసేసి చెల్లి కోసం అనమాట పంచులు ఇవి కట్టుకొని చెల్లి బర్త్డేకి ఇలా చేద్దాం అని చెప్పి, మా పెద్దోడు ఎక్కువగా అనమాట ఇలా చేద్దాం, వాడికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ. అలా చేస్తున్నారనమాట. ఇలాగ మెట్లు ఉన్న గుడికి వెళ్దాము, ఇంకా ఏవేవో చేద్దాం అనుకున్నాడు. కానీ క్లైమేట్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు బయటనేవి చేయలేకపోయారు. నిన్న శివరామరాజు అది చూశారు కదా మీరు, ఆ వీడియో యాక్చువల్‌గా బయటనే అనమాట. అవన్నీ చేయాలి, వాడు ఇలా కొబ్బరికాయ కొట్టినట్టు, వాళ్ళ చెల్లిని ఎత్తుకొని తీసుకెళ్ళినట్టు ఇంకా చాలా అనుకున్నాడు. ఆ సీన్‌లన్నీ ఏమీ అవ్వలేదండి. బయటనంటే ఎండ కూడా చాలా ఎక్కువ ఉందనమాట. అందుకే ఇంక చేయలేక ఇంకా ఇంటికొచ్చేసారు. ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో నేను వీడియో తీశాను. వాళ్ళకి అప్పుడు ఇంట్లో అలా ఏవో కొన్ని అలా చేశారనమాట. లేకపోతే ఇంకా అసలు హైలైట్ చేద్దామని అనుకున్నాడు మా పెద్దోడు, కానీ వాడికి ఫీల్ అవ్వలేదనమాట. అందుకనే వీడియో చేయడానికి కూడా ఇష్టపెట్టుకోలేదనమాట. నేను ఇంకా కొన్ని సీన్లు అనుకున్నాను, అవి జరగలేదని చెప్పి వాడు ఆ వీడియో నాకే ఎడిటింగ్ చేసుకోమ్మా అని చెప్పి వదిలేశాడు. నేనే ఎడిట్ చేసి నిన్న ఆ వీడియో మీకు పెట్టడం జరిగిందండి. ఇదిగోండి గుడి దర్శనం చేసేసుకొని ఇంక ఇంటికి వచ్చేస్తున్నారనమాట. అంటే ఇంటికి కాదు, అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు గాజువాక. ఇవన్నీ ఉండడం వల్ల ఇంక వీళ్ళు టైం కూడా అయిపోతుంది ఒకవైపు అని చెప్పి ఇంకా వచ్చేసారు. ఇదండి టెంపుల్. అక్కడ షూటింగ్ ఎలా చేయాలి అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు. మా పెద్దోడు చెప్తున్నాడు ఇలా ఇలా ప్లాన్ చేయాలని చెప్పి. మా అన్నతల్లికి హాఫ్ సారీ ఎలా ఉందండి, అసలు ఇది యాక్చువల్గా
మా సాయి పెళ్ళికి తీసామనమాట. కానీ అప్పుడు కట్టడానికి అవ్వలేదు. ఎందుకంటే ఈ ఈ క్లైమేట్ కూడా కొంచెం ఇదిగా ఉంది కదా! పిల్లలు కొంచెం లంగావోణిలో ఉండలేరు కదా! అని చెప్పి అప్పుడు కట్టుకోలేదనమాట. ఇప్పుడు బర్త్‌డే కట్టింది. చూసిన తర్వాత అబ్బా! సూపర్ అనిపించింది. చాలా బావుంది కదండీ! భాను తల్లి లంగావోణిలో. ఇదిగోండి అత్తయ్య గారు, మావయ్య గారి దగ్గరికొచ్చింది. వాళ్ళ బ్లెస్సింగ్స్ అవి తీసుకుంటుందనమాట. వాళ్ళకైతే ఇంకా ఇలాంటి హాఫ్ సారీలయి కడితే ఇంకా పెద్దవాళ్ళకి చాలా ఇష్టపడతారు కదా! చాలా బావున్నావు నువ్వని చెప్పి ఇంకా కాంప్లిమెంట్స్ అనమాట అనుకి అందరూ. బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అత్తయ్య గారు, మావయ్య గారు. మా శ్రీనికి కూడా అదే రోజు బర్త్‌డే అండి. తండ్రి, కూతుర్లు ఎవరికో గాని రేర్ ఇలాగా ఉండవు కదా! కానీ వీళ్ళిద్దరికీ ఒకే రోజు బర్త్‌డే అనమాట. ఇదనమాట మా అత్తయ్య గారు ఇంటికి వెళ్ళే రూటు యాక్చువల్లీ. వీళ్ళిద్దరూ చూడండి పంచెకట్టులతోని పెదరాయుడు, చిన్నరాయుడులాగా ఆ పంచెలవి ఇలాగా అది ఫోటోషూట్‌లా తీసుకున్నారు. చాలా బావుంది గదండీ! ఇంకా ఇంటికి వచ్చేస్తున్నారనమాట. చాలా భయంకరంగా ఉందండి. ఎండలు కూడా విపరీతంగా ఉండటం వల్ల ఇలాంటి షూట్‌లవి ఏవో బాగా చేద్దాం అనుకున్నా సరే, ఈ క్లైమేట్‌కి భయపడిపోయి పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మనమైతే కొంచెం ఓపికగా ఉంటామేమో గానీ, ఈళ్ళసల ఓపికది ఇప్పుడు పిల్లలకసలు ఉండట్లేదు. కానీ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట మేము. ఇదిగోండి ఇంట్లోకొచ్చిన తర్వాత అక్కడ పాట పెట్టారు టీవీలో. 'శివరామరాజు' సాంగ్ పెట్టి అలా చేస్తున్నారనమాట. పెద్దోడు డైరెక్షన్ ఇస్తున్నాడు. వీళ్ళందరూ అలా చేస్తున్నారండి. వీళ్ళిద్దరూ మా జయ వాళ్ళ తమ్ముడాళ్ళ పిల్లలనమాట. కార్తీక్, సహస్ర. ఇంక మా ప్రవీణ్ మాత్రం మంచి బాగా కామెడీగా యాక్ట్ అది చేసాడు బాగా. ఇవన్నీ కూడా నిన్న వీడియోలో మీరు చూసారు కదా! కానీ ఈ వీడియోలో కూడా పెట్టాను చూస్తారు బావుంటదని చెప్పి. ఏదైనా ఇలా బర్త్‌డేలు అవి వచ్చేటప్పుడు ఇలా సరదాగా ఎంజాయ్ చేయండి. ఎందుకులే అని అనుకోకుండా చేస్తే బావుంటదని నేను అనుకుంటాను. ప్రతి మనిషికి కష్టాలు లేకుండా ఉండవు. ఉంటాయి. లేకుండా అయితే మాత్రం ఉండదు. కష్టం ఉంది కదా అని చెప్పి సుఖానికి దూరంగా ఉండకూడదు. ఆ సుఖాన్ని కూడా మనం మనంతట మనమే తెచ్చుకొని, మనం క్రియేట్ చేసుకొని దాన్ని కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చేస్తేనే బావుంటదండి. ఇంక మనకి ఎల్లప్పుడూ కూడా కష్టాలు ఉండిపోవు. అలాగే ఎల్లప్పుడూ సుఖాలు కూడా ఉండిపోవు. కష్టం, సుఖాన్ని రెండిటిని కూడా మనం ఫేస్ చేసే ఇదిలోనే ఉండాలి ఎప్పుడు కూడా. భగవంతుడు ఎప్పుడూ అవి ఇస్తూ ఉంటాడు. కానీ అవి మనం ఫేస్ చేయగల ధైర్యాన్ని మనకు ప్రసాదించమని భగవంతుని కోరుకోవాలండి. నేనైతే అలాగే భగవంతుని కోరుకుంటాను. కార్తీక్. ఇక్కడ అసలు యాక్చువల్‌గా మా చిన్నోడు ఉండాలి. కానీ వాడికి అప్పటికే 3 ఆడు 3 అనమాట రాలేదు. అందుకే కార్తీక్‌ని పెట్టాం అక్కడ. ఇక్కడ ప్రవీణ్ ఇద్దరు. ఇదంతా పాట రూపంలో నిన్న చూసారు. కానీ వీళ్ళు ఎలాగా ప్రాక్టీస్ చేశారన్నది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాననమాట. అప్పుడు ఇంకా బయటన తీసుకుందాం అనుకున్నారు కదా! అవుట్‌డోర్‌లో కానీ అది అవ్వక మేడ మీదకొచ్చారనమాట. అంత ఎండలో కూడా. కొంచెం కోఆపరేట్ చేశారు. లేదు లేదు ఈవినింగ్ తీద్దాం అని చెప్పేసి అన్నారు పిల్లలందరూ. నేనే ఒప్పుకోలేదు. అసలు ఈవినింగ్ అంటారు కానీ మీరసలు టైర్డ్ అయిపోయి పడుకొని పోతారర్రా! మీరు ఏదో కొంచెం 2, 3 సీన్‌లు చేయండి అని చెప్పి నేనే మేడ మీదకి బలవంతంగా లాక్కొచ్చేసాననమాట. వచ్చాక అవి ఇలా ఏవో కొన్ని 2, 3 చేశారిక్కడ. ఇంక అంతేనండి. ఇంక ఈవినింగ్ ఇంక అందరూ ఇంకా ఫ్లాట్ అనమాట. 6 వరకు ఇంక లేవలేదు పిల్లలు. ఫుల్‌గా తినేసి ఇంకా పడుకొని పోయారనమాట. ఈయన మధ్యాహ్నం గాని ఇది గాని చేయకపోతే అసలు ఈ ఈ ఈ సీన్స్ అవి ఏమి ఉండవనమాట. ఇదంతా ఈ గొడుగు కూడా బాగా నప్పింది. పెద్ద గొడుగు ఉండడం వల్ల చెల్లికి అన్నయ్యలు పట్టి మా అన్నతల్లి కూడా డాన్స్ బా చేస్తదండి యాక్చువల్‌గా. డాన్స్ చక్కగా చేస్తది. పాటలు కూడా భలే పాడుతది. కొరియా లాంగ్వేజ్ ఉంటది చూసారా? అది ఆ లాంగ్వేజ్ చాలా బాగా వచ్చు. అవే ఎక్కువ చూస్తుంటదనమాట. యూట్యూబ్‌లో వాటిలో అవన్నీ ఎక్కువగా చూస్తుంటది. ఇష్టం అనమాట. కొరియా లాంగ్వేజ్ అన్నా, కొరియా మూవీస్, సీరియల్స్ అవన్నీ బా చూస్తది. ఆ లాంగ్వేజ్ కూడా ఆల్మోస్ట్ మాకు కొన్ని కొన్ని వర్డ్స్ కూడా చెప్తూ ఉంటది. పాటలు కూడా ఎంత బా పాడుతదండి. ఇంగ్లీష్ పాటలు, కొరియా లాంగ్వేజ్ సాంగ్స్ అవన్నీ కూడా చాలా చక్కగా పాడుతది. పాటలు, డాన్స్ కూడా చేస్తది. ఇంకా అయిపోయిందనమాట. ఇంకా ఏదో ఆ మాత్రం కోఆపరేట్ చేసి ఆ సీన్‌లవన్నీ చేశారనమాట. చేశాక ఇంకా కిందకి వచ్చేసామండి. మేడ మీద నుంచి వచ్చేసామనమాట. ఇంకా ఇక్కడ మా ప్రవీణ్ కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. మా జయకి వంటలవన్నీ ఇక్కడ చేస్తుందనమాట. ఉదయం పులిహోర, పాయసం అది చేసింది. అది అయిపోయిన తర్వాత పిల్లలకి చికెన్ బిర్యానీలు అవే ఇష్టం. మళ్ళీ చికెన్ బిర్యానీ అది కూడా చికెన్ అది తెప్పించి చికెన్ బిర్యానీ అది చేసింది. ఇక్కడ మా అనుతల్లి చూడండి ఇలా డాన్స్ చేస్తే బాగుంది కదా అని వీడియో తీశాను నేను. అలా సరదాగా ఎంజాయ్ చేసామండి. ఇదిగోండి ఐటెమ్స్ ఇవన్నమాట. ఆల్రెడీ చూసారు మీరు షార్ట్స్‌లో ఆటిల్లో కూడా నేను పెట్టాను ఐటెమ్స్ ఏంటని. ఇవండి ఇలా మా అను బర్త్‌డే
ఆఫ్టర్‌నూన్ వరకు ఎంత చక్కగా చేసేసుకున్నాం అనమాట. తర్వాత ఈవినింగ్ నేను టెంపుల్‌కెళ్తాను ఎవ్రీ థర్స్‌డే. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మా సాయి అంటే మొన్న పెళ్ళయింది చూసారా మా సాయి భావనకి. మా సాయి ఎవ్రీ ఇయర్ మా అనుకి ఎప్పుడు కూడా కేక్ పంపిస్తూ ఉంటాడనమాట. అలా కేక్ పంపించాడు తను. బెంగుళూరులో ఉంటారు ఆళ్ళు. కేక్ తీసుకొని పంపించాడనమాట. ఆ కేక్ నేనొచ్చిన తర్వాత 9:00 అలా కట్ చేసామండి కేకు. ఆల్రెడీ ఈ వీడియోలో ముందులో ఉంటది కదా! కేక్ కటింగ్ అంతా చూసేసారు. తర్వాత డాన్సులు చక్కగేశారండి. 'కార్తీక సహస్ర' సూపర్ అదరగొట్టేసారనమాట. మా అను ఆళ్ళ మావయ్య పిల్లలు. సూపర్ సూపర్. మా ప్రవీణ్ కూడా చాలా బాగా డాన్స్ చేశాడు. ఇంక మా పెద్దోడు చెప్పక్కర్లేదు డాన్స్ చేస్తాడు మీ అందరికి చూసిందే. ఇలా సరదా సరదాగా అయిపోయిందండి మా అను బర్త్‌డే అంతా. ఈ వ్లాగు ఎక్కువే అయిపోయింది కానీ బావుంటదని పెట్టానండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి. మా శ్రీని చేత కూడా డాన్స్ అది చేపిచ్చాడనమాట మా పెద్దోడు. కుర్చీని మడతపెట్టి డాన్స్ సూపరేసింది. షాక్ అనమాట వీళ్ళిద్దరూ ఇలా అయిపోయేసరికి. అంత బాగా ఏశారండి ఇద్దరును. సహస్ర, కార్తీక్. ఇంక అయిపోయిందండి ఇంకా. కేకులు కూడా అందరూ తినేసారనమాట. తినేసిన తర్వాత ఇంక అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుందామని ఆళ్ళు సరదాగా అలాగా ఎంజాయ్ చేసామనమాట అంతా. సంవత్సరానికి ఒకసారి బర్త్‌డే అని, పెళ్లి రోజులని ఇవన్నీ వస్తాయి కదా! ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేస్తే అదొక కిక్ అనమాట. చాలా బావుంటది. అలా అయిపోయిందండి అంతాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. బాయ్ బాయ్.